అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో ఉండదు. దానికి తోడు నిష్పాక్షికంగా కొంతైనా వ్యవహరించాల్సింది పోలీసు వ్యవస్థ. అందులో వీళ్ళు తమకు కావాల్సిన వాళ్ళను మాత్రమే పెట్టుకొని వాళ్ళ దారికి తెచ్చుకొని వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్న పద్ధతి చూస్తే ఎంటైర్ వ్యవస్థను కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి తమ ఇష్టాలకు తగినట్టు నడిచేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రరత్నం వాళ్ళను దారిలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా నడుపుతున్నట్టు కనపడుతుంది, సాక్ష్యాలతో సహా. అరాచకం రాజ్యం వెళ్తుంది అన్నామంటే ఒట్టే అరాచకం కాదు, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన అరాచకం. వ్యవస్థీకృతమైన కోఆర్డినేటెడ్ ఒక సెంట్రల్ కమాండ్తో కేవలం ఒక నియంత్రణ పాలనలో మాత్రమే అది జరుగుతుంది. అరాచకం అంటే ఎవరిదారిన కొట్టుకుంటూ పోతుండొచ్చు, ఎవడు బలం ఉంటే కర్ర ఉన్న వాడి దగ్గర. నేను అట్లా జరగట్లా. ఎప్పుడైతే ఆయుధాల చేతిలో ఉన్న పోలీసులు కానీ మిలిటరీని కానీ అండగా పెట్టుకొని కానీ రూల్ చేయడం మొదలు పెడితే ఇంకా డిక్టేటర్షిప్ అంటే అదే, ఇంకా ఏ హక్కులు ఉండవు. అది ఈరోజు ప్రత్యర్థి పార్టీ మీద మొదలవుతుంది, రేపు అందరి మీద ఉంటుంది, సామాన్యుల మీద ఇప్పటికే మొదలైపోయింది. ఎక్కడికెక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఇప్పుడు కనపడుతున్నట్టు ఈ 2-3 రోజుల పరిణామాలు చూస్తే కనిపిస్తుంది. దానికి ముందు అక్కడ విడుదల రజని ఆమె మీద అటాక్ కానీ, దానికి ముందు బ్రహ్మనాయుడు మీద అటాక్ కానీ, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ, గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయి అక్కడ పెద్దామ ఏజ్లో పెద్దామ ఒక్కరే ఉన్నారు, ఆ ఇల్లంతా విధ్వంసం, షాక్ తిన్నాం. అట్లా సాధ్యమని ఏదో ఊరి బయట ఎక్కడో పల్లెల్లోనో బందిపోట్లో ఎవడో వచ్చి కొట్టిపోతున్నారంటే సడన్ అటాక్ చేసిపోయారు, పోలీసులు వచ్చేసరికి లేట్ అయింది అనుకోవచ్చు. నగరం నడిబొడ్డున పోలీసుల సమక్షంలో పోలీసులు చూస్తుండగా, పోలీసులు ఎంకరేజ్ చేస్తుండగా ప్రొటెక్ట్ చేసుకునేవాడిని చేసుకొని ఇక్కడ వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకునేం, ప్రొటెక్ట్ చేయడానికి పోయిన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపి రానియకుండా చేసి